మొదలెడదాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతని, మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యంని, మరియు పై రెంటికి గల తేడా తెలుసుకొను వివేకముని. బాధ్యత చదువుతామండి. నేను బాధ్యుణ్ణు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ సహాయ హస్తం ఎల్లప్పుడూ అక్కడ ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుణ్ణు. థ్యాంక్ యూ. యూనిటీ స్టేట్మెంట్. Declaration of Unity. This we owe to AA's future, to place our common welfare first, to keep our fellowship united. For on AA, unity depends our lives and the lives to those to come. గుడ్ మార్నింగ్ మిత్రులారా. నా పేరు కృష్ణమూర్తి. నేను తాగుబోతు. భగవంతుడి దయ వల్ల మీ అందరి సహాయ సహకారంతో ఈ రోజున మొదటి శుక్రవారం నిన్నటిది కంటిన్యూ చేస్తూ మన సాంప్రదాయాల గురించి విస్తారమైన అవగాహన ఇవ్వడానికి భూషణ్ మన దగ్గరికి వచ్చున్నాడు. దయచేసి మొబైల్స్ అన్నీ ఇమ్మీడియట్గా స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. సైలెంట్లో పెట్టడం రాని వాళ్ళు మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసుకోండి. మొదటి బెంచ్లో కూర్చున్న వాళ్ళకి మరీ చెప్తాను అర్థం. అంచేత దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. మొబైల్ మెసేజ్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్ కూడా సైలెంట్లో ఉండేమాట అయితే సరే, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి. ఎందుకంటే మన మొబైల్స్ మననే కాదు పక్క వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తాయి. దయచేసి అది మాత్రం నేను చెప్తాను. రెండోది ఏంటంటే, ఇవాళ మనకి సమయాభావం లేదు, కానీ సమయం ఒక ఇది పాటించాల్సిన అవసరం ఎంత. ఇక్కడి నుంచి నిక్కచ్చిగా 1.5 hours నడుస్తుంది. టీ బ్రేక్ కరెక్ట్ 15 నిమిషాలు, మళ్ళీ సమావేశం మళ్ళీ 1.5 hours నడుస్తుంది. 1:30 లంచ్, మళ్ళీ నిక్కచ్చిగా 2:30కి బయలుదేరి. ఎందుకంటే మనం 5 గంటలకి ఈ వెన్యూ మనం వెకెట్. కానీ దాని అర్థం ఏంటంటే మనం 7 దగ్గర 8 దగ్గర 9 దగ్గర ఆపేసి వెళ్ళిపోతామని కాదు. అన్ని సాంప్రదాయాలు సాధ్యమైనంత వరకు విస్తారంగా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంచేత మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచించి, ఆల్రెడీ దానికి ఏమైనా సమాధానం దొరికి ఉంటే వెతుకోండి. లేదు నిక్కచ్చిగా దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్లు అడగద్దని మాత్రం నేను పెట్టాను. మనసులో సందేహం ఉంటే దయచేసి నివృత్తి చేసుకోండి. కానీ ఒక్కసారి ఒక ప్రశ్న మిమ్మల్ని వేసుకోండి. ఈ ప్రశ్న నేను నాకు సందేహ నివృత్తి కోసం అడుగుతున్నానా, లేకపోతే సరదాగా అడుగుతున్నా? ఆ ఒక్క క్వశ్చన్ మాత్రం వేసుకుని తర్వాత ఇస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకేమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఐ రిక్వెస్ట్ భూషణ్ టు స్టార్ట్ ఆఫ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్ యెస్టర్డే, సో దట్ ద బాల్ కెన్ స్టార్ట్ రోలింగ్. థ్యాంక్ యూ భూషణ్. नमस्ते दोस्तों, मेरा नाम पूषण है और मैं एक शराबी हूँ. हाय एवरीबॉडी. सब लोग फ्रेश है क्या? रेडी? अटेंडेंस तो 50% ड्रॉप हो गया. तो मैं ट्रेडिशंस रख देते हैं. क्या ख्याल है? 12 की जरूरत क्या है? इतना सारा ट्रेडिशंस, 6 ट्रेडिशंस काफी है. लेकिन जो बचे कुचे है उनके लिए बाकी 6 सुननी तो जरूरी है. तो विल ट्राई एंड सी वेयर वी कैन टेक इट. लेकिन बिफोर वी प्रोसीड टू द 6th ट्रेडिशन, मैं आप लोगों के साथ में एक स्टोरी शेयर करना चाहता हूं. मैं जहां से आता हूं वो हमारा एरिया है, वो ठाणे एरिया है, मुंबई का एक सबर्ब है. अभी वहां पर 2 बड़े ग्रुप है. उनकी हिस्ट्री में नहीं बताता हूं, लेकिन इतना ही बताता हूं कि 2 बड़े ग्रुप है. बड़े ग्रुप यानी दोनों में 60-60, 70-70 मेंबर का होम ग्रुप है. तो स्ट्रांग ग्रुप्स है.
काम करने में भी तगड़े हैं, पैसा देने में भी तगड़े हैं, उनका ए का ट्रेडिशंस का पढ़ाई लिखाई में भी एकदम तजुर्बेदार है। ये दोनों ग्रुप ने कम से कम मैं समझता हूं 6 ट्रस्टी दिए हुए हैं अल्कोहलिक्स अनोनिमस को। सो आप समझ सकते हो कि यहां पर क्या लेवल चलती होगी डिस्कशन और ये सब। अभी ये कुछ लगभग 8-10 साल पहले की बात है। अपना 10th जून का ए का एनिवर्सरी सेलिब्रेशन का दिन था। मैंने उसका प्लानिंग चल रहा था। अभी जो मेरा ग्रुप है रिवाइवर ग्रुप, ये ग्रुप का बाजू में एक एल-एनोन का ग्रुप भी चलता है और हमारा संबंध जो है ए और एल-एनोन का बहुत अच्छा संबंध है। हम लोग एक दूसरे को बहुत अच्छा कोऑपरेशन करते हैं। तो जब भी ये 10th जून का जो फंक्शन करने का था, तो हमारे मीटिंग का डे था, वो थर्सडे था, हमारे मीटिंग का डे था। तो ये फंक्शन हमारे ग्रुप को अवॉर्ड किया गया कि भाई आप लोग कंडक्ट करोगे ये फंक्शन। अभी बंबई में 10th जून का फंक्शन आप अगर अरेंज करते हो तो एवरेज 600-700 लोग आते ही है वो फंक्शन में, तो बड़ा फंक्शन होता है। तो ये हमारे ग्रुप के लोगों ने एक प्लान बनाया और उसमें प्रोग्राम बनाया। प्रोग्राम में ये भी डिसाइड किया कि एक एल-एनोन का भी शेयरिंग होगा और एक एलाटीन का भी शेयरिंग होगा। अभी जब वो दूसरा ग्रुप जो था, जो दूसरा बड़ा ग्रुप है, उनके यहां पर एल-एनोन वगैरह नहीं है, ना कि वो मानते हैं कि उनके बीवीओ ने एल-एनोन में जाने की जरूरत है, और वो बोलते हैं कि ठीक है, ए अलग फेलोशिप है और एल-एनोन अलग फेलोशिप है। तो अगर ये अच्छा, अगर तुम्हारा इवेंट है भी, तो भी ये इवेंट क्या है, 10th जून है, ए की एनिवर्सरी है, इसमें एल-एनोन का क्या काम। तो उनका ये ओपिनियन था कि एल-एनोन को शेयरिंग ए के ग्रेटिट्यूड डे पे देना नहीं चाहिए, एलाटीन को भी नहीं देना चाहिए। अब दोनों तरफ ओल्ड टाइमर्स, कुछ 30 साल 40 साल वाले लोग वो ग्रुप में भी है और कुछ 30 साल 40 साल वाले लोग हमारे ग्रुप में भी है, और ये दोनों ग्रुपों की हिस्ट्री भी 30-40 साल की है। ये एक दूसरे के साथ में उनका कंपटीशन, उनका ईगो, उनका वॉर, उनका वर्क, ये सब में दोनों साथ में रहे हैं, साथ में बड़े हैं, लेकिन फिर भी वो एक रहता है ना, ईर्ष्या रहता है ना दोनों के बीच में, वो तो है। अब जैसे ये ग्रुप ने ऑपोजिशन किया, वैसे हमारे ग्रुप वाले बोले देखो, तुमको किसी ने पूछा है, मीटिंग हमारे ग्रुप की, कंडक्ट हम लोग करने वाले, हम लोग ऑटोनॉमस है, हम लोग को अगर एल-एनोन को तो हमारा इश्यू है, तुम्हारा क्या इश्यू है। वो ग्रुप वाले बोलते हैं देखो, मीटिंग तुमको दिया है, लेकिन फंक्शन 10th जून का है, टोटल ए का है, और तुम कुछ भी डिसीजन ले लेगा तो वो नहीं चलेगा। इट हैज टू बी विद कॉन्शियंस ऑफ ऑल द ग्रुप्स इन द एरिया। और अगर फंक्शन 10 जून का है तो खाली प्योर ए का ही होना चाहिए। हो गया चालू, झगड़े चालू हो गए, जोर जोर से बोलना चालू हो गया। एल-एनोन समर्थक, एलाटीन समर्थक, साथ में मीटिंग करना चाहिए वाले समर्थकों ने अलग अलग ग्रुपों में जाके अपना मुद्दा रखना शुरू कर दिया। जो लोग बोल रहे थे कि एल-एनोन का मीटिंग वहां पर शेयरिंग नहीं होना चाहिए, वो ग्रुप वालों ने भी वो तो और एक स्टेप, उन्होंने पैम्पलेट छापे, हर एक मेंबर को, हर एक ग्रुप को देना चालू कर दिया कि क्यों एल-एनोन नहीं होना चाहिए, दिस इज द सिंगलनेस ऑफ पर्पस, ये का ही गेट टुगेदर, दूसरा किसी का जरूरत ही नहीं है इधर। मामला एकदम हीटअप होने लगा, गर्म होने लगा। अच्छा, अभी करे तो करे क्या, ये दोनों पावरफुल ग्रुप डिसाइड किया, चलो हम लोग जीएसओ को लेटर लिखते हैं। अभी जीएसओ, अरे इंडिया जीएसओ की क्या कीमत है, हमने 4 ट्रस्टी भेजे, अरे तुमने 4 ट्रस्टी भेजे तो हमने भी 3 ट्रस्टी भेजे, हमको सब मालूम है जीएसओ वाले कौन है, क्या है, कितने पानी में, हम इंडिया जीएसओ को नहीं लेटर भेजेगा। फाइनली डिसाइड हुआ, लेटर जीएसओ न्यूयॉर्क को भेजा जाएगा। अभी
एक दफा हम लोग किसी मुद्दे पे अट गए तो हम लोग छोड़ेंगे नहीं ना। अगर बिल डब्ल्यू जिंदा होता तो बिल डब्ल्यू को हम लोग ये कंट्रोवर्सी में खींचे बगैर छोड़ते नहीं थे। लेकिन जीएसओ न्यूयॉर्क को लेटर लिखा, हमको लगा अभी जीएसओ न्यूयॉर्क को लेटर लिख दिया, अभी महीना भर कुछ आने वाला नहीं है। इन द मीन टाइम अपना 10 जून हो भी जाएगा, अपन अपना एलन का शेयरिंग भी रख देंगे, बाद में जवाब आया तो आया, नहीं आया तो नहीं आया, अपना काम तो हो गया। आइला हम भूल गए कि जमाना अभी ईमेल्स का है, ऐसा सवाल पूछा कि ऐसा जवाब आ जाता है। आज मैसेज भेजा हम लोग ने और दूसरे दिन मैसेज रिप्लाई आ गया। अभी रिप्लाई क्या आया देखो। जीएसओ न्यूयॉर्क ने लिखा, ग्रीटिंग्स टू बोथ द ग्रुप्स इन ठाणे, आप दोनों को बधाई हो। इट इज रियली हार्ट वार्मिंग टू सी that all of you are so passionate about celebrating the 10th of June function. There are many groups in the world who celebrate the 10th of June function and do invite Al-Anons to come and share. But there are many groups in the world who celebrate the 10th of June function equally fine without inviting Al-Anon. It is really not important whether you invite Al-Anon or not. What is important is you maintain your unity. Please explain this. మన అందరికీ జరిగేది అక్కడ చెప్తున్నాడు. రోజు మనకి జరిగేది బొంబాయిలో జరిగింది చెప్తున్నాడు. ట్రెడిషన్లోకి వెళ్ళే ముందు బొంబాయిలో వాళ్ళ దగ్గర ఉన్నాయండి 2 గ్రూపులు, పిత్తలిద్దరు. వాళ్ళకి ట్రెడిషన్స్ నిద్రలో చెప్పేయమంటే చెప్తారు, స్టెప్స్ రివర్స్లో చెప్పమంటే చెప్తారు. అన్ని చెప్పగల సమర్థులు మొత్తం అందరి దగ్గర కలిపి ఇక్కడ 1000 సంవత్సరాలు అక్కడ 1000 సంవత్సరాలు సోపరైటీ ఉన్న గ్రూప్స్ ఆ 2 కూడా. వాటి గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఆయన చెప్పలేదు, ఇది నేను చెప్తున్నాను. అంచేది ఏంటంటే సరే జూన్ 10 ప్రోగ్రామ్ చేసుకుందాం. వీళ్ళ గ్రూప్కి ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ చేసే బాధ్యత ఈ గ్రూప్కి అప్పచెప్పారు. సరే మనకు చెప్పారు కదా, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, తనంతా ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్లో. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నన్ను పిలవాలా వద్దా? వీళ్ళకి పిలవాలనిపించింది. పాపం వీళ్ళ ఆలయంలో వస్తున్నారు మీటింగ్కి, నువ్వు మీటింగ్కి వెళ్ళిపోతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటే నా సంగతి ఏంటి, నేను ఇంట్లో అడిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి, అందుకని పెడదామని చెప్పి వీళ్ళు పెట్టారు. వాళ్ళు అక్కడ వద్దారు. సరే కొట్టుకున్నారు. ఇప్పుడు ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నాడు, ఒకడు కొద్దిగా వయసులో ఎక్కున్నాడు, వినేవాడు. అయితే ఇద్దరు వినే మూడ్లో లేరు. వెళ్ళింది చిలికి గాలివని అయింది. వాళ్ళకి ఇండియా చేసో కూడా పనికిరాలేదు. ఇండియా చేసు అంతా మనకు జూనియర్లు కదా, మనం ఆల్రెడీ ట్రస్టీలు చేసి ఉన్నాం, వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు. అంచేదే వీళ్ళు పనికిరాదు, వరల్డ్ చేసుకోక రాత్రం రాస్తే వాళ్ళు సింపుల్గా చెప్పింది ఏంటంటే, రే బాబు మొత్తం ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటుంది, అలనాన్ని పిలిచి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అలనాన్ని పిలవకుండా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే అలనాన్ని పిలిచారా లేదా అది కాదు ఇంపార్టెంట్, మీరు శుభ్రంగా ఉమ్మడి ఐక్యతతోటి ఉన్నారా లేదా అది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెయ్యండి అని చెప్పారు. వెరసి చెప్పింది ఏంటంటే కామన్వెల్త్ యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హౌ వీ కండక్ట్. మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం, వేరే ఫెలోషిప్ అలనాన్ గురించి మన గైడ్ లైన్స్లో ఇచ్చున్నారు. అది వీళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. మనం ఎవరికన్నా ఒక్కసారి అల్కహాలిక్స్ అనానిమస్ అని చెప్పి మనం గ్రాటిట్యూడ్ అంటూ ఎక్స్ప్రెస్ చేస్తే ఒక్క అలనానికి చేసాం. మనం అవతల ఒపీనియన్ మీద అసలు ఏదన్నా బయట ఇష్యూ మీద మనం కనుక ఒకే ఒక్కసారి 55 కన్వెన్షన్ రైట్, 1955 కన్వెన్షన్ వీ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు అలనాన్ రైట్. ఫస్ట్ టైం, ఫస్ట్ అండ్ ద ఓన్లీ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిక్స్ అనానిమస్ మనం ఎప్పుడన్నా కానీ ఒక బయట విషయం మీద మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది ఒక్కసారి 1955లో. అప్పుడే రిజల్యూషన్, కాన్ఫరెన్స్ రిజల్యూషన్, యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి అలనానికి మన కృతజ్ఞతలు చెప్తూ కూడా దాంట్లో వీ రికగ్నైజ్ యాజ్ సిమిలర్ బట్ సెపరేట్ ఫెలోషిప్, మనకి సంబంధించిన మనలాంటి వేరే ఒక ఫెలోషిప్, కానీ మన చేతుల్లో వాళ్ళు సఫర్ అయి ఉన్నారు. మన ఫ్యామిలీల ఉద్ధారం కోసం, ఆల్కహాలిక్ల కోసం వాళ్ళు కూడా పాటు పడుతున్నారు. కాబట్టి
వాళ్ళకి మా కృతజ్ఞత అని చెప్పిన ఫెలోషిప్ని కూడా అవే రాదు, కుదరదు, రావడానికి ఇల్లేదు, మాట్లాడడానికి ఇల్లేదు. బట్ అక్కడ జిఎస్ఓ చెప్పింది ఏంటంటే కరెక్టే, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఐక్యత ఇంపార్టెంట్, పిలిచారా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం పిలవకపోతే వాళ్ళకి నష్టం అయిపోదు, మనం పిలవకపోతే వాళ్ళని బెంగెట్టుకోరు. అంచేత మీరు చూడాల్సింది ఏంటంటే ఏ ఐక్యత ముందు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి జవాబు వచ్చిందని క్వశ్చన్ చెప్పారు. So, the last part of the letter also said that there are many groups in the world who don't even celebrate the 10th of June function. But it does not mean that their gratitude is any less. So we leave it up to your group conscience as to protect your unity in the region. I will tell you, friends, that I was on the forefront of the fighting from my group, and there was my counterpart in the other group who was fighting from their front. No, it is not related to that. बंद है ना वो? हाँ, maybe a mobile or something. So it was decided that me and my counterpart, both of us met, we hugged each other, and both our groups took the decision, and we did not celebrate the 10th of June that year. Because if we had done either way, the other one would have been upset. So we consciously took a decision not to celebrate 10th of June in a big way as a big function. These are some of the sacrifices we do as a fellowship to protect our unity. Now, obviously, these principles you will not see anywhere else in the world. We suddenly start feeling that Alcoholics Anonymous has made us spiritual on a different dimension. It has not only restored our lives, but it has brought us back and made us useful citizens. AA's role in rebuilding human relationships has been acknowledged everywhere in the world. So naturally, our early members started feeling that here is a new spirituality, new brand of spirituality which beats all the religions. Because religions were basically promoting division. Hamari team alag, tumhari team alag. Whereas AA told you to forget all differences and come together. Politics tried to separate out so that they could get a majority of vote. AA said, let yourself down, surrender yourself, be a part of a large whole, and all of us will win. All the principles of AA were such that in those days they stood in stark contrast to the spiritual atmosphere of the nations, particularly United States. And that is why the early members started feeling very, very, very pious, spiritual, and even they started becoming bankrupt idealists. I would ask the gentleman to read Tradition 6. ఆరో సాంప్రదాయం అండి, ఏ గ్రూపు ఏ విధమైన సంబంధిత సదుపాయములు లేక బయట వ్యవస్థలకు సమ్మతి తెలుపుడు కానీ, ధన సహాయం చేయుట కానీ, ఏ ఒక్క పేరు అరువు ఇచ్చుట కానీ చేయరాదు. అలా కానట్లయితే డబ్బు, ఆస్తి, ఖ్యాతి వంటి సమస్యలు మనల్ని మన ప్రధాన లక్ష్యం నుండి మరలుస్తాయి. ఇప్పుడు కన్క్లూజన్, ఈ సాంప్రదాయం చదివే ముందు
భూషణ్ చెప్పింది ఏంటంటే ఆఖరికి ఆ 2 గ్రూపులు చేసిన విషయం చెప్పాడు. ఈ గ్రూప్ రిప్రజెంట్ ఆ గ్రూప్ ఒకళ్ళు కాగలించుకుని మొత్తానికి చెయ్యకూడదు, జూన్ 10th ఫంక్షన్ చెయ్యకూడదని చెప్పాడు. ఏం చేద్దంటే అలనోని పిలిచి చేస్తే సగం మంది మిగతా గ్రూప్ వాళ్ళు బాధపడతారు, అలాగే పిలవకుండా చేస్తే ఈ గ్రూప్ వాళ్ళు బాధ. యూనిటీ దెబ్బతింటుంది కాబట్టి యూనిటీ కోసం ఏ డే సెలబ్రేషన్ చేయలేదు ఆ సంవత్సరం. అది కామన్వెల్త్. ఏం చేద్దంటే బేసిక్గా ఈ 12 సోపానాలు 12 సాంప్రదాయాల్లో మన స్పిరిచువాలిటీ ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యత కంట వ్యవస్థ యొక్క ప్రాధాన్యత, గ్రూప్ యొక్క సమూహం యొక్క ప్రాధాన్యతకి ఎక్కువ ఇచ్చి ఒక వెనకడుగు వేయడం వల్ల మన గ్రూప్ కంట మన సమూహం కంట తక్కువ చేసుకుంటే అందరం విన్నర్స్. మనం సమూహం కంటే ఎక్కువ పెట్టుకుంటే ఒకడే విన్నర్, ఇంతమంది లూజర్స్. అంచేది ఎప్పుడన్నా సరే సొంతాన్ని 10 మంది కంటే తక్కువలో పెట్టుకోవడం, స్పిరిచువల్గా ప్రాక్టీస్ చేయడం దీనివల్లే సాధ్యం. ఈ బెనిఫిట్ దీనిలో ఉందని ఎర్లీ ఏఎస్ 1935 నుంచి 45 దాకా ఉన్న ఏఎస్ చాలా ఈజీగా రికగ్నైజ్ చేశారు. అప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో, అప్పుడు విడిపోయి ఉన్న పరిస్థితుల్లో, అప్పుడు ఒక వ్యక్తికి అంతంత వ్యత్యాసాలు ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక దాన్ని ఏంటి దివాలా కోరుతనంలోంచి వచ్చిన ఆధ్యాత్మికత కింద వాళ్ళు గుర్తించారు. బ్యాంక్రప్ట్ స్పిరిచువాలిటీ అంటే మనం ముందు దివాలా అయిపోయిన తర్వాత వచ్చిన స్పిరిచువాలిటీ. ఆ దివాలా కోరుతనం నుంచి వచ్చిన ఆధ్యాత్మికతగా ఆ రోజున వాళ్ళు ఓల్డ్ టైమర్స్ గుర్తించి ఇది ఒక తాగుబోతుతనాన్ని నుంచి విముక్తి పొందడానికే కాదు, మన జీవితాలని చక్కగా నడుపుకోవడానికి ఒక మార్గం అన్న విషయం ఆ రోజున గుర్తించారు. 6వ సాంప్రదాయం గురించి చెప్పండి. So for some of us who may not be knowing, Goa has highest density after Mumbai, which means maximum number of groups per square kilometer in the state of Goa. So obviously the Goan population is very aware about the existence of Alcoholics Anonymous. Now, about 5 years back, there was an extreme problem of alcoholism growing in Goa, and people were becoming more and more intolerant towards this cause. So, a leading opposition party in Goa approached Alcoholics Anonymous and they said that we want to push for prohibition. We want to push that Goa should be made a dry state, and for that we want your support, because in Goa we have about 70 groups, so about 30-40 people each, so at least 2,000-2,500 AA members joining the procession would have added to the strength of their fight. And now the question in front of the Goa Fellowship was whether we can lend the AA name to this opposition party for the purpose of prohibition. Yes, outwardly it does look as if our objectives are similar. That party is also trying to help ban alcohol, so no alcoholism. And we are also trying to say that if you have a drinking problem, we have a solution. So both of us, our objectives seem aligned. So why can't we work together? But then some of our old timers said, भाई अपना प्रोग्राम अल्कोहल बंद करने का नहीं है, बैन करने का नहीं है. थिंक ऑफ अस, हम लोगों ने अपने जान से ज्यादा शराब के ऊपर प्यार किया है. We are not talking about banning alcohol. We are just saying that if you have a drinking problem, we will join. I mean, come and join us and we will help you. But वो मिनिस्टर है, वो खुद आके बोल रहा है तुमको कि तुमको आना पड़ेगा प्रोसेशन में, तो जाना तो पड़ेगा ही ना. अभी कॉन्फ्लिक्ट हो गया. आधा लोग बोलने लगा जाना चाहिए,
अगर अपन उनके ये अभी साथ दिया, नेक्स्ट टाइम ये गवर्नमेंट पावर में आने वाला है, अपने को ऑफिस मिल जाएगा, अपने को ये मिल जाएगा, अपने को वो हो जाएगा, ये का नाम हो जाएगा, ये विल बिकम अ गवर्नमेंट डी एडिक्शन प्रोग्राम. आधा लोग बोलता है बॉस इट डज नॉट मैटर इफ यू डोंट गेट द सपोर्ट, बट वी कैनॉट ज्वाइन इन अ प्रोहिबिशन ड्राइव यार, कम ऑन. उसमें और मैटर्स वर्स हो गए. वो जो मिनिस्ट्री थी उन्होंने बोला कि इफ यू ज्वाइन अस वी विल इवन गिव यू एन अवार्ड फॉर स्पेक्टेक्युलर वर्क इन द फील्ड ऑफ अल्कोहलिज्म. अभी कॉम्प्लिकेटेड और भी होने लगी सिचुएशन, करने का क्या. लोकल फेलोशिप गॉट कंफ्यूज्ड एंड दे अप्रोच द जीएसओ. अभी क्या करें हम लोग, बताओ दोस्तों, क्या करने का. एक्सप्लेन. यू एक्सप्लेन. ప్రశ్న అర్థమైందని అనుకుంటున్నాను. గోవా గవర్నమెంట్లో అపోజిషన్ పార్టీ మొత్తానికి గోవాలో ప్రొహిబిషన్ పెట్టాలి. మనకు 70 గ్రూపులు ఉన్నాయి గోవాలో, మంచి ఫెలోషిప్. ఎక్కడ పడితే అక్కడ గోవాలో పెన్ని గిన్ని ఎలా దొరుకుతాయో, బార్లు ఎలా దొరుకుతాయో, అలాగే మన ఏ కూడా అలాగే దొరుకుతుంది అక్కడ. అంచేత వాళ్ళని వచ్చి ఈ ప్రొహిబిషన్ కోసం మేము అపోజిషన్ పార్టీగా మేము దెబ్బలాడుతాం, మాతో పాటు మీరు రండి. ఇప్పుడు వాళ్ళు మందు వద్దని అంటున్నారు. మరి మనం అదే కదా బాబు, మందు తాగితే కానీ ప్రాబ్లం అయితే మా దగ్గర రండి అంటున్నాం. సిమిలర్గానే కనిపిస్తుంది. ఏం చేయాలి? ఓల్డ్ టైమర్స్ అన్నట్టు ఎవరు బాబు మనకు దాంతో సంబంధం లేదు. ఎందుకంటే మందు వద్దండి, మందు కావాలనే వాళ్ళు ఫస్ట్ మనం తాగలేం కాబట్టి మానేసాం. తాగేవాళ్ళు తాగనివ్వండి, మనకెందుకు వచ్చింది. మనం దీంట్లోకి వెళ్ళకూడదు. అక్కడేంటి, వెళ్ళకపోతే కనుక పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ రేపు పొద్దున మంచిగా అన్ని రకాల సపోర్ట్ వస్తుంది. ఓ ఆఫీస్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా పైపెచ్చి వాళ్ళు ఇంకేమి అడ్వాంటేజ్ ఇచ్చారు, లంచం పెట్టారు. మీరు కనుక మాతో పాటు పార్టిసిపేట్ చేస్తే రేపు పొద్దున మీకు అవార్డు ఇస్తారు. మీరు ఆల్కహాలిజం ఫీల్డ్లో బ్రహ్మాండంగా పనిచేశారని మీకు శాలువా మెచ్చి ఓ శాలువా కప్పుతో అవార్డు ఇస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి ఆలోచించ. మన రైట్. But for your information, we had this problem with us. Exactly 4 years back, I had received an invitation to speak on the same platform with a political party regarding alcoholism. But the meeting was for banning of alcohol. So it was a very powerful political party, very influential political party. The person heading it was a resigned IAS officer who is reasonably known as a non-corrupt politician. So with very regret, I met him personally. I told him, this is what is there. And for this reason, I cannot participate. Because it is under the banner of a political party. And you are asking for a total prohibition, which is not our aim. We are only concerned with those people who have a problem with alcohol. Anybody can drink responsibly, more power to them. I would personally like to drink like that fellow. Because I cannot, I am in AA. This is what we do. This is what is the group conscience here. We should not participate. Absolutely. This is what comes under tradition 6. I'll give you a recent example. Recently, Abbott Laboratories, big company, they have 5,000 medical representatives in the country. They approached Alcoholics Anonymous. They've created a new drug to improve your liver. And they said that our main target is people who are drinking. And we also share your same passion that anybody who is abusing alcohol has to stop. And in his stopping and his getting well, he requires liver therapy. And for that, our drug is perfect. So, we understand your traditions that you will not accept money from us, nor will you take any sponsorship from us. But let us do some service on behalf of you. What we will do is we will tell our 5,000 medical representatives to go village by village and talk to each doctor who is treating alcoholics that Alcoholics Anonymous is the solution. What a fantastic job. What a fantastic idea. Imagine 5,000 medical representatives. अगर 100 डॉक्टर को भी एक मेडिकल रिप्रेजेंटेटिव अगर कर रहा होगा तो 5 लाख डॉक्टरों के दरवाजे तक हमारा मैसेज जाएगा
हमारे पैम्पलेट्स एबॉट लैबोरेटरीज खरीद के हमारे पास से उनके पास लाके देगा, तो हमारा पैम्पलेट का भी सेल हो जाएगा, हर डॉक्टर को AA का मैसेज भी पहुंचेगा, और वो डॉक्टर के जरिए शायद उसके 20-20, 25-25 जो भी बेवड़े पेशेंट रहेंगे उनके हर के घर तक मैसेज पहुंच जाएगा AA का। हमने AA का नाम देना चाहिए कि नहीं इनको? अरे ट्रेडिशन 6 पे है हम लोग अभी, क्यों नागू, क्यों नहीं देना चाहिए? अरे ऐसा कैसा बकवास ट्रेडिशन, इतना अच्छा काम करने वाला है साला, ट्रेडिशन का कुछ मतलब बनता है? భూషణ్ గారు ఇంకొక ఉదాహరణ చెప్పారు. అబాట్ ల్యాబొరేటరీస్ అనే ఒక సంస్థ, వాళ్ళకి 5,000 మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు లివర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక డ్రగ్ను కనుక్కున్నారు. వాళ్ళు ఆల్కహాలిక్స్ అనానమస్ ఫెలోషిప్ని అప్రోచ్ అయ్యి, మేము ఈ డ్రగ్ లివర్ని ఇంప్రూవ్ చేస్తుంది, తాగే వాళ్ళకి ఆల్రెడీ లివర్ ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మేమేం చేస్తామంటే దేశవ్యాప్తంగా ఉన్న మా మెడికల్ రిప్రజెంటేటివ్స్తో దేశం మొత్తం ప్రతి గ్రామానికి పోయి డాక్టర్స్ని కలిసి ఇది ఉంది అని చెప్పి మీ ప్యాంప్లెట్లు అవి కూడా పంచుతాము అని చెప్పారు. చెప్తే ఇంత మంచి ఆఫర్ వచ్చింది కదా, దేశవ్యాప్తంగా డాక్టర్లకి, తాగుబోతులకి, అందరికీ ఆల్కహాలిక్స్ అనానమస్ అనేది ఉందనేది ఒకటి ఫ్రీ పబ్లిసిటీ అయిపోతుంది కదా, మన ప్యాంప్లెట్లు కూడా అమ్ముడిపోతాయి. ఇటువంటిది ఆఫర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది ప్రశ్న. Exactly. It is a difficult decision to make. Why is it difficult? Outwardly, it seems perfect. Such large amount of work will be done for the alcoholic. It is a brilliant opportunity. But then again, if you ask yourself the question, why is Abbott Laboratories doing this? To promote their business. So is there any problem if Abbott Laboratories develops this business? We don't have any problem. Is there any problem if our alcoholic brothers का liver improve हो गया तो अपने को कोई problem है क्या? हमको कोई problem नहीं है. करो, जरूर करो, सभी बेवड़ों का लिवर भी सुधार डालो, नो प्रॉब्लम, सभी डॉक्टर को भी बताओ, बट वी विल नॉट लेंड यू दी AA नेम. यानी हमने उनको बताया कि हम आपके बहुत बहुत आभारी है कि आपने हमको इस लायक समझा. हम आपको ऑल द बेस्ट विश करते हैं कि आप ये जो काम करने जाए इसमें आपको पूरा यश मिले और शराबियों का सचमुच बहुत सा फायदा हो. लेकिन हमारी ट्रेडिशन हमें ऐसा कहती है कि हम आपको इस एंटरप्राइज के लिए हमारे नाम का इस्तेमाल नहीं दे सकते. So we will not stop you from recommending Alcoholics Anonymous to doctors, but it will not be a joint effort of Abbott Laboratories and Alcoholics Anonymous to reach out to the alcoholic. ఇక్కడ మనం అన్నట్టే తీసుకోవచ్చు అని కొంతమంది తీసుకోకూడదు అన్నట్టు, ఇది చాలా మంచి ఆఫరు, దీంతో మనకి ఏ ఉంది అనేది ఒకటి తెలుస్తుంది, లివర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మంచి ఆఫరే. కానీ ఈ సాంప్రదాయంలో ఉన్నది ఏంటి అంటే ఏ పేరుని వాళ్ళు మనం కోఆపరేషన్ చేయటానికి, మన అరువు ఇవ్వటానికి అర్హత లేదు. ఏ పేరుని వాడుకోకుండా మీరు ఏ అనేది ఒకటి ఉంది అని డాక్టర్లకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి, అంతే తప్పించి మీతో కలిసి మేము పనిచేస్తున్నామని చెప్పడానికి వీల్లేదు అనేది ఫెలోషిప్ సమాధానం ఇచ్చింది. ओके, सब लोग है मेरे साथ में? ओके, नाउ लेट अस टेक दिस अ स्टेप फर्दर.
सपोज एक एज्यूम करते हैं कि कल मुकेश अंबानी को हम लोग ने हमारा क्लास ए ट्रस्टी करके अपने अल्कोहलिक्स एनोनिमस के बोर्ड के ऊपर ले लिया। मुकेश अंबानी ने अल्कोहलिक्स एनोनिमस के बारे में बहुत अच्छा सुना हुआ है, तो वो भी बोला ठीक है नहीं नहीं बहुत अच्छा काम कर रहे हो, मैं आपके बोर्ड पे आने को तैयार हूं। और हमने उनको क्लास ए ट्रस्टी करके बना भी दिया। अभी मुकेश अंबानी तो मुकेश अंबानी है, इसके लिए हमने उनको चेयरमैन भी बना दिया, क्लास ए ट्रस्टी एज अवर चेयरमैन। ओके, अभी मुकेश अंबानी साहब बोलेंगे अरे यार तुम लोग ये जो कर रहे हो ना, ये बहुत गधा मजूरी कर रहे हो। ये एक शराबी दूसरे शराबी के साथ में बात करेगा, कभी वो तैयार कभी होएगा और वो आएगा कभी 6 महीना 6 साल तो बेवड़ा अंदर बाहर करते रहता है। दिस इज सम वेस्ट ऑफ टाइम यार। इंडिया इतना बड़ा देश, हम लोग कैसे पहुंचेंगे वो हर कोने कोपचे में। आई विल गिव यू अ फैंटास्टिक आइडिया। अपन एक काम करते हैं, अपन एक अल्कोहलिक्स एनोनिमस का पब्लिक इशू निकाल देते हैं, एक नाइस 1000 करोड़ पब्लिक इशू कर डालेंगे। मैं गारंटी करता हूं आपको कि इट विल बी ओवर सब्सक्राइब 2 टाइम्स। तो 2000-3000 करोड़ रुपए अपने पास आएगा। अपन हर एक गांव में एक का इंटरग्रुप ऑफिस खोल डालेंगे और हर इंटरग्रुप के अंदर एक 20 ग्रुप हर विलेज में होना ही चाहिए। और अगर वहां पर अभी सोबराइटी नहीं है, कोई प्रॉब्लम नहीं, अपन स्पेशल वर्कर्स रख देंगे हर एक वो ग्रुप के इधर, हर एक इंटरग्रुप के उधर, हर ऑफिस में, और उनका पगार होएगा। कितना पगार होता है? नॉर्मल 10,000 होता है, अपन 20,000 देंगे। अपन अगर चैरिटी ही करने का है तो अच्छा खासा बड़ा चैरिटी करते हैं ना यार। ये क्या चिल्लर 4 आना डाले ना 8 आना डाले 5 रुपए डाल किटी बॉक्स में। मैं तुमको कहां बोल रहा हूं तुम किटी बॉक्स में ज्यादा डालो, तुम्हारे चाय का पैसा किटी बॉक्स में डालो, हो गया। अपन पब्लिक से पैसा इस्तेमाल करेंगे। अल्टीमेटली दिस इज ऑल फॉर पब्लिक वेलफेयर, नो? परफेक्ट, वंडरफुल आइडिया। अपने को कुछ भी करने की जरूरत नहीं है। Alcoholics Anonymous will become a 10,000 crore enterprise in no time. हर गांव खेड़े में जैसा रिलायंस का टावर लगा हुआ है, वैसा हर गांव खेड़े में इंटरग्रुप का टावर खड़ा हो जाएगा। हर गांव खेड़े में बेवड़ा पहली दारू का घोट पीने के पहले उसको एक का पैम्पलेट मिल जाएगा। परफेक्ट अवेयरनेस, अल्कोहलिज्म प्रॉब्लम इरेडिकेटेड। ये हो सकता है दोस्तों, ये सपना मुकेश अंबानी ही मुझे बेच सकता है और मैं मान लूंगा। व्हाट्स रॉन्ग विद दिस यार? అదండి సంగతి. అలా చేయొచ్చు అనమాట. మిర్చి ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆయన చెప్తున్నది, సపోజ్ మనం తీసుకొచ్చాం ముఖేష్ అంబానీ గారిని తీసుకొచ్చి మనం ఏ క్లాస్ ట్రస్టీ చేసుకున్నాం. మన దగ్గర 8 మంది ఏ క్లాస్ ట్రస్టీలు ఉన్నారు. వేరు మనకి జడ్జిలు వస్తారు, ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు, జర్నలిస్టులు వస్తారు, లాయర్లు వస్తారు, అందరూ వస్తారు. అలాగే ముఖేష్ అంబానీని తెచ్చుకున్నాం. ఆయన చూసి ఎవరైనా పిచ్చి పిచ్చి 10 రూపాయలు వేసి ఎన్నాళ్ళు చేస్తారా మీరు, నాకు అర్థం కడతారు, మీరేంటి మీ గ్రూప్లు ఏంటి కావాలండి నాన్ సెన్స్. అలా కాదు, మనం పబ్లిక్ ఇష్యూ తీసేద్దాం, 1000 కోట్లు పబ్లిక్ ఇష్యూ పెట్టేద్దాం ఆల్కహాలిక్స్ అనానిమస్ అని. మీకు ఎందుకు, మీ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను, మీకు రెట్టింపు వచ్చేస్తున్నా డబ్బు. 1000 కోట్లు కాదు 2000 కోట్లు వచ్చేస్తుంది. ప్రతి విలేజ్లోనూ ఓ ఇంటర్ గ్రూప్ ఆఫీస్, అలాగే ప్రతి విలేజ్లో 25 గ్రూపులు 30 గ్రూపులు, అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దాం, అవేర్నెస్ వచ్చేస్తుంది. ఆడు కనీసం తాగుడు మొదలెట్టక ముందే వాడికి ప్యాంప్లెట్ వెళ్ళిపోయేట్టు చేసేద్దాం. అంతే తప్పితే మీరు 10 రూపాయలు, మీరు టీ తాగి 3 టీలు తాగి 10 రూపాయలు వేస్తే ఎప్పటికి బతికని నాకు అర్థం కడతారు. మీరు మీ సేవ మీరు చేసే సేవ ఎంత, మీ బొంద ఇలా కదా, ఇలా అయితే బాగుంది. మరి నేను పోషణ మాలాంటి వాళ్ళు అంటే వాడికంటే ఒక ఆకి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర లేవు, కానీ ఇలాంటి ఐడియాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అది ఇదే బాగుందని అనుకుంటాం. చెయ్యాలా వద్దా ఆలోచించండి. మనకే వదిలేడు ఆలోచన, ఏం చెయ్యాలి వద్దు. क्यों नहीं बोलो. बिजनेस में इस्तेमाल कर सकते, एडवांटेज हो सकता.
వెంకటేశ్వరరావు చెప్పు, చెప్తున్నా దా చెప్పు, చెయ్యాలా వద్దా? వద్దు. ఏ రైట్, వ్యక్తి ద్వారా కాకుండా ఆడిస్తే మీరు లాభం, లాభం లేదు కాబట్టి వద్దంటాం. డబ్బులు వస్తున్నాయి కదా, శుభ్రం బోల్డ్ మెసేజ్ ఇవ్వచ్చు, లాభం లేదంటే స్వయం ప్రతిపత్తి. దా చెప్పినా నువ్వు ఏదో లేస్తున్నావు దా. ఏ సరదాగా బోల్సార్లు టీవీలోకి వెళ్ళొచ్చు, బోల్సార్లు మాట్లాడచ్చు, గంటల గంటలు మాట్లాడచ్చు, బోల్ ఛాన్స్ వస్తుంది, ఎందుకు వద్దు? అది సెవెంత్ మనకే కదా, బయట సంతాలను తీసుకోవట్లేదు మనం. అంబానీ డబ్బులు ఇవ్వట్లేదు మనకి. ఆ ప్రైమరీ పర్పస్ దెబ్బతింటుంది, ప్రైమరీ పర్పస్ మార్కాయగా. ప్రైమరీ పర్పసే కదా. అది సరే, నువ్వు సెవెంత్ స్వయం పోషకం, ఇక్కడ స్వయం పోషకమే, ఇక్కడ ఆల్కహాలిక్స్ అనానిమస్ బయట వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు. ప్రమోషన్ కాదు, అట్రాక్షన్. అచ్చి బాతే రైట్. ఇంకా కొద్దిగా గట్టిగా అట్రాక్ట్ చేస్తున్నావు కదా, కొద్దిగా గట్టిగా అచ్చా అట్రాక్ట్ కర్రే నా భాయ్. వినండి, పైసలు దానా చెప్పు నువ్వు. ప్రధాన లక్ష్యము నుండి మరలుస్తాయి. ప్రధాన లక్ష్యం నువ్వు మందు ఆఫీసులే కదా, ఆస్తి ఆస్తి ఖ్యాతి వంటి प्रॉपर्टी बेस्ड चीजें डाइवर्टर्स फ्रॉम आवर प्राइमरी, ये पकड़ा है बराबर. लेकिन मैं तो उल्टा बोलता हूँ, अपन ये भी प्रॉपर्टी कुछ भी खुद का ओनरशिप का ये का नहीं रहेगा, तो प्रॉपर्टी प्रेस्टीज, किसका प्रेस्टीज? ओके जमाने तो बोलते मेरा नाम भी मत आने दो, कोई चिंता नहीं, और कोई ए मेंबर का तो प्रेस्टीज आने का सवाल नहीं आता है, क्योंकि काम तो होगा वो एक के तत्वों का ही प्रचलन होगा. मैं कोई कृष्णमूर्ति को थोड़ी प्रमोट करने जा रहा हूँ, मैं तो एक के तत्वों को ही प्रचलित करने जा रहा हूँ, तो प्रेस्टीज का सवाल नहीं आया. आता है जो मेरे को सोसाइटी खाने के वास्ते जो काम मुझे करना चाहिए वो मैं नहीं कर सकता हूँ, वो मैं मेरा काम दूसरा करेगा, वो मुझे एक फर्स्ट नजदीक नजदीक ये वर्क्स ओनली व्हेन एन अल्कोहलिक passes the message to another. नॉन अल्कोहलिक पास करे तो कभी सुने क्या तुम लोग? अगर अपने को मैसेज पास करने का नहीं है तो कहां पहुंचेंगे?
అలాగా గోవాలో ఎలా సాల్వ్ చేశారంటే కర్ర విరగకుండా పాము చావకుండా వెళ్లకుండా ఇండివిజువల్ మెంబర్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగోలాగా మినిస్ట్రీకి ఏదో ఒకటి చెప్పాలి కదా, పొలిటికల్ పార్టీకి ఏదో చెప్పాలి కదా అంటే ఇండివిజువల్గా వెళ్ళి పార్టిసిపేట్ చేసి, ఇండివిజువల్గా అయితే మన ఇష్టం, మనం ఎక్కడైనా మన పొలిటికల్ పార్టీకి వెళ్తాం, మన పార్టీ మీటింగ్లోకి వెళ్తాం, మన ఇష్టం ఎక్కడైనా ఇది చేసుకుంటాం, దానికి అడ్డం లేదు కాబట్టి మనకి అభ్యంతరం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేస్తే ఈ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చి మనకు అవార్డు ఇచ్చింది, ఆల్కలెక్షన్ అనే విషయం. మీరు అవార్డు తీసుకోవడానికి రండి అని. ఇప్పుడు అవార్డు తీసుకోవాలా వద్దా? అవార్డు తీసుకుంటే అవార్డుతో పాటు వచ్చే డబ్బులు యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఎవడు వెళ్తాడు తీసుకోవడానికి? అసలు ముందు తీసుకోవాలా వద్దా? తీసుకుంటే ఎవడెళ్ళి తీసుకుంటాడు? ఇది మన ముందున్న ప్రశ్న. So finally निर्णय ये हुआ कि अवार्ड एक्सेप्ट किया जाएगा in the name of Alcoholics Anonymous.